అవును, మీరేంటి ఫాతిమాని బేబీ అంటున్నారు? అంటే అది ఫాతిమా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా ఇంటికొచ్చినప్పుడు నిత్యలా నన్ను మామ్ అని పిలిచేది. నేను కూడా నిత్యని పిలిచినట్టు ఫాతిమాని బేబీ అనేదాన్ని. ఓహో, అయితే మీకు ఫాతిమా సెకండ్ డాటర్ లాంటిదన్నమాట. ఎగ్జాక్ట్లీ జై, కరెక్ట్ గా గెస్ చేశావు. ఓ, మరేదో ప్లాన్ పని మారారా అంటున్నారు, అదేంటి? అది ప్లాన్ నాదే జై. యాక్చువల్ గా ఫాతిమాని నేను అక్కడ ఎందుకు ఉంచానంటే నిత్య కూడా నీలాగే దేవుడు పూజలు అంటే నమ్మదు. మీ ఫ్యామిలీలో ఏవో ఎప్పుడూ వ్రతాలు హోమాలు చేస్తూ ఉంటారు. అందుకే నేను చెప్తే వినదని నిత్యని డివోటీగా మార్చమని తన ఫ్రెండ్ ఫాతిమాని పంపించాను. యు ఆర్ రాంగ్ ఆంటీ. నా కోసం నిత్య ఏం చేసిందో చెప్తే మీరు షాక్ అవుతారు. మా జేజి కంటే పెద్ద డివోటీ. పూజ చేయడంలో మా జేజిని మించిపోయింది. అవునా, నిజమా జై? ఎస్ ఆంటీ, ఆ విషయంలో మీరు ఏం వరి అవ్వకండి. కొన్నాళ్ళు ఆగితే నిత్య మీరాబాయిలా మారిపోయిందన్నా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఓ గుడ్ గుడ్. అదిగో ఫాతిమా వచ్చింది. ఫాతిమా, మీ మామ్. అదే నువ్వు మామ్ అని పిలిచే మా స్వరూప ఆంటీ. హలో బేబీ, ఫోన్ నీ దగ్గర పెట్టుకోవాలి కదా. చూడు, ఆల్మోస్ట్ జైకి దొరికేసేదాన్ని. సారీ మేడం. మేడం మేడం ఏంటి? ఆంటీని నువ్వు మామ్ ఆంటీ అని కూడా పిలుస్తా ఉంటావు కదా. మంగా ఆంటీ. బేబీ, నువ్వు ప్లేస్మెంట్స్ మారారా? అయిపోయింది ఆంటీ. వెరీ గుడ్. ఇక నువ్వు వెంటనే ఇంటికొచ్చి. అలాగే ఆంటీ, ఉంటాను. బాయ్. థ్యాంక్ గాడ్, బేబీ ప్లాన్ వర్కౌట్ అయింది. షీఈ్ హ్యాపీ నౌ. ఏంటండి మీరు నా ఫోను ఎందుకు ఎత్తారు? నువ్వు లేవు కాబట్టి లిఫ్ట్ చేశాను. పరాయి వాళ్ళ ఫోను ఎలా మాట్లాడతారు? నువ్వు నాకు పరాయిదాని ఏంటి ఫాతిమా? దగ్గరికి రాకండి. దూరంగా ఉంటే దగ్గరలో అవుతాం. ఏదో అయింది. దగ్గర ఎందుకు అవ్వాలి? దూరంగా ఎందుకు ఉండాలి? మీరు తప్పు చేస్తున్నారు. మీరు దగ్గర అవ్వాల్సింది నిత్యకు. అందుకే ఈ తిప్పలు. తిప్పలు ఏంటి? ప్రేమ తిప్పలు. నా దగ్గర మీ ప్రేమ ఏమీ లేదు. తప్పే ఉంది ముంతాజ్, ప్రేమ అందరి దగ్గర ఉంటుంది. నేను ముంతాజ్ని కాదు, ఫాతిమాని. కాదు, నువ్వు నా ముంతాజ్వి, నేను షాజహాన్ని. మైనే ప్యార్ కియా బేగం, ప్యార్ కియా తో డర్నా క్యా. ఏమైంది సారీ? ఏమిటి సారీ అరాచకం? అసలు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అనార్కలి సలీం లాంటి మా ప్రేమకు అక్బర్ చక్రవర్తిలో అడ్డుపడుతున్నాడు సారీ. అడ్డుపడకపోతే అనర్థాలు జరిగిపోతాయి సార్. మీరు చరిత్ర పేరు చెప్పి చారిత్రక తప్పిదం చేస్తున్నారు. బుల్బుల్, మేరీ సప్నో కి రాణి చాందిని కత్తు కూడా ఎక్కడికి జారుకుంటున్నావు? నేను వెళ్ళి నిత్యను పంపిస్తాను. ఆవిడతో చేసుకోండి మీ ప్రేమ సరాగాలు. బాగా బెదిరిపోయింది కదా చారి. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వాడితే పారిపోకుండా ఉంటుందా సార్? ఆ మాత్రం వోల్టేజ్ ఉండాలి సరే, లేకపోతే నాకు నిత్యకు మధ్య అడ్డుగా ఉంటుందా? అంటే అడ్డు తొలగించుకోవడం కోసం ఈ పని చేశారా? అంతేకాదు, నిత్యాలో జలస్ పెంచడానికి కూడా. అలాంటప్పుడు మీరు పెర్ఫార్మెన్స్ చేయాల్సింది నిత్యా మేడం దగ్గర కదా, నా ముందెందుకండి? సెటైరా? అపార్థం చేసుకోకండి మహాప్రభు, మీ అద్భుతమైన నటన వేస్ట్ అయిపోతుందని చెప్తున్నాను. ఏం కాదు చారి, ఇది జస్ట్ రిహార్సల్స్ మాత్రమే. ఫాతిమాకు చిన్న టీజర్ చూపించాను,
అసలు సినిమా నిత్య ముందుంటుంది. అంటే ఇప్పుడు మీరు నిత్య మేడం గారికి బ్లాక్ బస్టర్ లవ్ పిక్చర్ చూపించబోతున్నారన్నమాట. హౌ క్యూట్ యు ఆర్, హౌ రొమాంటిక్. ఈ బ్యూటీ కోసమే కదా జై లాంటి వాడు నీ వెంట పడుతున్నాడు, నీ అందం కోసం పరితపిస్తున్నాడు. గా నిత్య, వెళ్ళి జై ఒళ్ళో వాలిపో, వెచ్చగా హగ్గివ్వు, స్వీట్గా కిస్సివ్వు. జైని మురిపించి మరిపించి నీ పాదాక్రాంతం చేసుకో. గో. బ్లెస్ మీ బామ్మగారు. అయ్యో లేమ్మా, కొత్తగా ఏంటమ్మా ఇది? ఇది నాకు కొత్త జన్మే, సరికొత్త నిత్యను నేను. మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. ఈ ఇంటి కోడలంటే ఇలాగే ఉండాలి. నువ్వే ఒక దీపమై ఈ ఇంటిని వెలిగించాలి తల్లి. తాయెత్తేదమ్మా? తాయెత్తేంటి? అదే జై నీ మెళ్ళో కట్టిన తాయెత్తు. షిట్. అది ఇందాక స్నానం చూశాను కదా బామ్మగారు, ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటాను. ఏం మర్చిపోయావు నిత్య? జై నువ్వు కట్టిన తాయెత్తురా ఎక్కడో పెట్టి మర్చిపోయిందట. జై, ఆగు. తాయెత్తు ఎక్కడ పెట్టావు? అసలు మెల్లోంచి ఎందుకు తీసావు? స్నానం చేస్తుంటే అడ్డుగా ఎందుకని తీశాను. నిన్న మొన్న లేని అడ్డు ఈ రోజు ఎలా అయింది? ఏంటి జై, అది జస్ట్ తాయెత్తు మాత్రమే, దానికి ఇంత సీరియస్ అవుతున్నావు ఎందుకు? వాట్? కమ్ అగైన్. అది జస్ట్ తాయెత్తా? అంతే కదా జై, అంతకు మించి ఆఫ్టర్ ఆల్ ఆ తాడులో ఏముంది? షట్ అప్ నిత్య. ఆ తాయెత్తు గురించి ఇంకొక మాట చీప్గా మాట్లాడి నీ విలువ దిగజార్చుకోకు. అది జస్ట్ తాయెత్తు కాదు, తాడు అంతకంటే కాదు. అది మన గెలుపుకు చిహ్నం. రేపు నీ మెళ్ళో కట్టబోయే తాలితో సమానం. అంత విలువైన దాన్ని ఆఫ్టర్ ఆల్ అని ఎలా అంటావు? ఊరుకో జై. ఆ తాయెత్తుని తన మెళ్ళో ఏ పరిస్థితుల్లో కట్టానో మీకు తెలియజేజీ. కానీ అంతా తెలిసిన తను ఆ తాయెత్తుని తక్కువ చేసి అవమానిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. అది నా మెళ్ళో కడితే నాకు మంచి జరుగుతుందని తను నా వెంట పడింది. ఆ మంచేదో తనకే జరగాలని నేను తన మెళ్ళో కట్టాను. ఒక తాలిలాగా లైఫ్ లాంగ్ తన మెళ్ళో ఉంచుకోమని చెప్పాను. కానీ తనేం చేసింది? నా మాటను పెడచెవిని పెట్టింది.
తాయెత్తుని పక్కన పెట్టింది. ఏదో తెలియక చేసుంటుంది లేరా. దాని విలువ నాకంటే తనకే ఎక్కువ తెలుసు చేజీ. తను బాగుండాలని నేను కోరుకుంటే తనేమో నిర్లక్ష్యం చేస్తుంది. ఐఎమ్ సారీ జై. డోంట్ టాక్ నిత్య. హర్ట్ చేసింది చాలు. జై ఐఎమ్ రియలీ సారీ. నేను మాత్రం కావాలని చేస్తానా చెప్పు? మొన్నటి వరకు బాగానే ఉన్నావు, కానీ ఆ ఫాతిమా రాగానే మారిపోయావు. నాకంటే తనే ఎక్కువ అన్నట్టు ప్రవర్తిస్తున్నావు. నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు. నో జై, అది కాదు. ఆ ఫాతిమా I know. అది మీరెంత మంచి ఫ్రెండ్స్ అయినా కావచ్చు, బట్ ఐఎమ్ యువర్ వుడ్ బి. ఫ్రెండ్స్ లైఫ్ లో పార్ట్నర్ మాత్రమే, కానీ నేను నీ లైఫ్ పార్ట్నర్ని. అది గుర్తుపెట్టుకొని మళ్ళీ నాకు ఆ తాయెత్తుతోనే కనిపించు. బాధపడకమ్మా. మగాడి మనసు తెలుసుకుని మసలు కోవడంలోనే ఆడదాని ఆనందం ఉంది. వెళ్ళి తాయెత్తు వేసుకో. షిట్. జైతో హ్యాపీగా టైం స్పెండ్ చేద్దామని ఎంతో హ్యాపీగా వస్తే ఇంత అవమానమా? తాయెత్తు గురించి చెప్పకుండా నా ఆనందాన్ని పాడు చేసావు కదే ఓసే మంగో. ఏంటి మేడం, ఏంటి అంటావేంటే? ఏమైంది మేడం, ఏమైంది అంటావేంటే? జై కోసం అందంగా రెడీ అయితే నీ వల్ల నాకు అవమానం జరిగింది. నేనేం చేశాను మేడం? జై నన్ను అసహించుకునేలా చేశావు. జై హట్ అయ్యేలా చేశావు. ఏం జరిగింది మేడం? నా బురక నువ్వు తీసుకున్నావు, మరి నీ తాయెత్తు నాకెందుకు ఇవ్వలేదే? తాయెత్తా? ఇదెందుకు మేడం? జైకి కావాలట. అదేదో గోల్డ్ మెడల్లా ఫీల్ అవుతున్నాడు. అది నా మెడలో లేదని అనరాని మాటలు అన్నాడే నన్ను. అయ్యో, తప్పైపోయింది మేడం. దీనికోసం సార్ అంత సీరియస్ అవుతాడని నాకు నిజంగా తెలియదు మేడం. నీకు తెలిసే కావాలని చేశావు కదూ? కావాలని నేనెందుకు చేస్తాను మేడం? ఎందుకంటే నన్ను టార్చర్ పెట్టడం నీకు సరదా కదా. నువ్వెంత సాడిస్టు అంటే జైని నువ్వే తిట్టి సంతోషపడతావు, జై నన్ను తిడితే సంబరాలు చేసుకుంటావు. నేను అలాంటి దాన్ని కాదు మేడం. ఏయ్, నోర్మోయ్, నా దగ్గర నటించకు నువ్వు. ఆల్రెడీ తిక్కరేగున్నాను. నిన్ను చంపినా చంపేస్తాను. ఈ తాయెత్తు తీసుకోండి మేడం. తీసుకోమని నువ్వు నాకు చెప్పడమేంటే? నువ్విస్తే నేను చేయి చాపాలా? బెగ్గర్లా కనిపిస్తున్నానా నీకు? లాక్కోవడమే తెలిసే నాకు. మేడం, మేడం. గట్టిగా కొలిస్తే 10 సెంటీమీటర్లు కూడా లేదు. దీనికోసం అంత సెంటిమెంట్ ఏంటే? ఇటివ్వండి మేడం, నేను కడతాను. Stay there. ముందుకు రావద్దు. నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు, నేను కట్టుకోగలను.
ఏముంది ఈ తాయెత్తులో? తాళిలా ఫీల్ అవుతున్నాడు. కొత్తగా ఇది నా మెళ్ళో ఉన్నంత మాత్రాన నాకేమైనా ప్రత్యేక హోదా వచ్చిందా? ఛీ, ఈ ఎక్స్ట్రా లగేజ్ ఎందుకు? అవును, నువ్వింకా ఇక్కడే ఎందుకున్నావు? ప్లేసులు మారగానే నువ్వు వెళ్ళిపోవాలి కదా, ఎందుకు వెళ్ళట్లేదు? ఏం చేస్తున్నావు చంద్రిక? ఆ నిత్య దాని ఫ్రెండ్ ఇందాక టెర్రస్ పైకి వెళ్లారు. కాసేపట్లో కిందకొస్తారు. ఈ మెట్లపై ఉన్న నూనెపై కాలు వేసి నిత్య కాలు జారి కింద పడిపోతుంది. దాని నడుము విరిగి మంచాన పడుతుంది. ఆ నిత్యని ఏకంగా పైకి పంపించాలని నేననుకుంటుంటే నువ్వేంటే మంచాన కంచాన పడేస్తానంటున్నావు? నడుం విరిగి మంచాని పడుతుందో లేక మెడ విరిగి పాడే ఎక్కుతుందో ఎవరికి తెలుసు? పదండి, ఏం జరుగుతుందో చూద్దాం. పదండి తొందరగా. అబ్బా, ఆ ఫాతిమా ముందొస్తుందేంటే? తను పడిపోతే నిత్య ఆగిపోతుంది. ఛా, ఇప్పుడేం చేయాలి? ఆపేద్దామా? ఎవరి కర్మ ఎలా రాసిపెట్టుందో ఎవరికి తెలుసు. ఏది ఆకూడదు. ఆగు. ఏంటే నువ్వు దర్జాగా ముందెళ్తుంటే నేను డాగ్లో ఫాలో అవ్వాలా? నా వెనకరా. తలరాతం తప్పించుకోలేవంటే ఇదేనేమో.